నమస్కారం వార్తలకు స్వాగతం నేను శిరీష ముందుగా ముఖ్యాంశాలు నీటిని ఒడిసి పట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు జలశక్తి అభియాన్ పేరిట ఉద్యమం ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడి రమన్ ఎఫెక్ట్ వైజ్ఞానిక రంగాన్ని కొత్త మలుపు తిప్పిందన్న ప్రధాని మోదీ కొత్త వంగడాలను కనిపెట్టిన తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డికి కితాబు రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఒక్కో డోస్ ధర 250 రూపాయలు నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-51 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు నేడు జాతీయ వైజ్ఞానిక దినోత్సవం దేశం గర్వించే గొప్ప వైజ్ఞానికుడు డాక్టర్ సివి రామన్ ఆయన పరిశోధన ద్వారా ప్రతిపాదించబడిన రమన్ ఎఫెక్ట్ యావత్ వైజ్ఞానిక రంగాన్ని కొత్త మలుపు తిప్పిందని ప్రధాని మోదీ అన్నారు యువత భారతదేశానికి చెందిన శాస్త్రజ్ఞులు వారి చరిత్ర తెలుసుకోవాలని మన శాస్త్రజ్ఞులను సమగ్రంగా అర్థం చేసుకోవడం ద్వారా అధ్యయనం చేయాలని కోరారు ఆత్మనిర్భర్ భారత్లో ఉద్యమంలో సైన్స్ శక్తి సామర్థ్యాల పాత్ర ఎంతో పెద్దదన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన చింతల వెంకటరెడ్డిని ఉదహరించారు విటమిన్ డి కలిగిన గోధుమలు బియ్యం వంగడాలను ఆయన కనిపెట్టారని చెప్పారు ఈ నెలలోనే ఆయనకు జెనీవాలో ఉండే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ పేటెంట్ హక్కులను అందజేసింది వెంకటరెడ్డిని గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు विटामिन डी से युक्त है इसी महीने उन्हें वर्ल्ड इंटेलेक्चुअल प्रॉपर्टी ऑर्गेनाइजेशन जिनेवा से पेटेंट भी मिली है ये हमारी सरकार का सौभाग्य है कि वेंकट रेड्डी जी को पिछले साल पद्मश्री से भी सम्मानित किया था ऐसे హైదరాబాద్కు చెందిన అపర్ణారెడ్డి అడిగిన ప్రశ్న ఆసక్తి రేపిందని మన్ కీ బాత్లో ప్రధాని పేర్కొన్నారు మీకేదైనా తీరని కోరిక మిగిలిందా అని అపర్ణ వేసిన ప్రశ్న బాగా ఆలోచించజేసిందని అన్నారు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన తమిళ భాషను నేర్చుకోవడానికి తగిన ప్రయత్నం పూర్తిగా చేయలేదని ఆ ఆలోచనలో తెలిసిందన్నారు తమిళ సాహిత్యం అందులోని ప్రమాణాలు నాణ్యత తమిళ కవితల్లోని నిగూఢమైన లోతైన భావాలకు సంబంధించి తనకు ఎంతోమంది చెప్పారని ఇటువంటి అనేక భాషలకు భారతదేశం నిలయమన్నారు మన సంస్కృతి మన కీర్తి ప్రతిష్టలకు ఇది ప్రతీక అన్నారు సంస్కృతంలో సాగిన క్రికెట్ కామెంటరీని ప్రధాని ప్రస్తావించారు భారతీయ క్రీడలకు సంబంధించి మంచి కామెంటరీతో ఎన్ని భాషల్లో వీలైతే అన్ని భాషల్లో ప్రోత్సహించే విషయాన్ని ఆలోచించాలన్నారు आप इतने साल से पीएम है इतने साल सीएम रहे क्या आपको कभी लगता है कि कुछ कमी रह गई अपर्णा जी का सवाल बहुत सहज है लेकिन उतना ही मुश्किल भी मैंने इस सवाल पर विचार किया और खुद से कहा मेरी एक कमी ये रही कि मैं दुनिया की सबसे प्राचीन भाषा तमिल सीखने के लिए बहुत प्रयास नहीं कर पाया मैं तमिल नहीं सीख पाया यह एक ऐसी सुंदर भाषा है जो दुनिया भर में लोकप्रिय है बहुत से लोगों ने मुझे तमिल लिटरेचर की क्वालिटी और इसमें लिखी गई कविताओं की गहराई के बारे में बहुत कुछ बताया है भारत ऐसी अनेक भाषाओं की स्थली है जो हमारी संस्कृति और गौरव का प्रतीक है भाषा के बारे में बात करते हुए मैं एक छोटी सी इंटरेस्टिंग क्लिप आप सबके साथ साझा करना चाहता हूं నీటిని ఒడిసి పట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని మన్ కీ బాత్లో ప్రధాని పిలుపునిచ్చారు జలశక్తి అభియాన్ పేరిట ఉద్యమం ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు రామన్ ఎఫెక్ట్ వైజ్ఞానిక రంగాన్ని కొత్త మలుపు తిప్పిందన్న ప్రధాని మోదీ అన్నారు వివరాలు చూద్దాం मेरे प्यारे देशवासियों नमस्कार कल माघ पूर्णिमा का पर्व था మాఘమాసంలో ఏ పవిత్ర జలాశయంలో స్నానం ఆచరించినా దాన్ని అతి పవిత్రంగా భావిస్తాం ప్రపంచంలో ప్రతి సమాజంలో కూడా నదితో ముడిపడిన ఏదో ఒక సంప్రదాయం కనిపిస్తూనే ఉంటుందని ప్రధాని చెప్పారు భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో నదులతో ముడిపడిన ఉత్సవాలు జరగని రోజంటూ ఉండనే ఉండదని గుర్తు చేశారు
మనకు జలమే జీవనం, జలమే నమ్మకం, విశ్వాసం, జలమే ప్రగతి ప్రవాహం కూడా. అందుకే జల సంరక్షణ కోసం మనం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలని, గ్రామాల్లోని బావులు, కుంటలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాననీటిని ఒడిసిపట్టేందుకు జలశక్తి అభియాన్ పేరిట ఒక ఉద్యమం ప్రారంభం కాబోతోందని చెప్పారు. कि प्रकृति ने जल के रूप में हमें एक सामूहिक उपहार दिया है, इसलिए इसे बचाने की जिम्मेदारी भी सामूहिक है. ये बात सही है. जैसे सामूहिक उपहार है, वैसे ही सामूहिक उत्तरदायित्व भी है. सुजीत जी की बात बिल्कुल सही है. नदी, तालाब, झील, वर्षा या जमीन का पानी, ये सब हर किसी के लिए है. साथियों, एक समय था जब गांव में कुएं, पोखर, इनकी देखभाल सब मिलकर करते थे. సంత్ రవిదాస్ నుంచి యువత తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ఓ విషయం ఉందని ప్రధాని అన్నారు. ఏ పని చేయడానికైనా తనని తాను పాత పద్ధతుల బంధనాలతో యువత చిక్కుకోకూడదని, ఒకవేళ మీ ఆలోచన, పరిజ్ఞానం, మీ ఆత్మవిశ్వాసం పటిష్టమైనదైతే ప్రపంచంలో దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలోని యువతలో కనిపిస్తున్న సృజనాత్మక స్ఫూర్తిని చూస్తుంటే ఈ యువతను చూసి రవిదాస్ గారు తప్పనిసరిగా గర్విస్తారని ప్రధాని అభిప్రాయపడ్డారు. నేడు జాతీయ వైజ్ఞానిక దినోత్సవం కూడా. దేశం గర్వించే గొప్ప వైజ్ఞానికుడు డాక్టర్ సివి రామన్. ఆయన పరిశోధనల ద్వారా ప్రతిపాదించబడిన రామన్ ఎఫెక్ట్ యావత్ వైజ్ఞానిక రంగాన్ని కొత్త మలుపు తిప్పిందని ప్రధాని మోదీ అన్నారు. యువత భారతదేశానికి చెందిన శాస్త్రజ్ఞులు, వారి చరిత్రను తెలుసుకోవాలని, మన శాస్త్రజ్ఞులను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేయాలని కోరారు. మజూలీ ద్వీపంలో సుమారు 300 హెక్టార్లలో మొక్కలను నాటడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించి అటవీ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఇతరులకు కూడా మొక్కలను నాటడం, జీవవైవిధ్య పరిరక్షణ కోసం కృషి చేసేలా ప్రేరణ ఇస్తున్న వ్యక్తిగా కొనియాడారు. ఒడిశాలోని సిలు నాయక్ మహాగురు బటాలియన్ సంస్థను స్థాపించి సైన్యంలో చేరాలనుకునే యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారని, ఆయన దగ్గర శిక్షణ పొందిన వారు ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్లోనూ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి దళాల్లో ఉండడం నిజంగా గర్వకారణమని ప్రధాని అన్నారు. कि उन्होंने जिन लोगों को प्रशिक्षण दिया है, उन्होंने थल सेना, जल सेना, वायु सेना, सीआरपीएफ, बीएसएफ ऐसे यूनिफॉर्म फोर्सेस में अपनी जगह बनाई है. वैसे आप ये जानकर भी आश्चर्य से भर जाएंगे कि सिलू नायक जी ने खुद ओडिशा पुलिस में भर्ती होने के लिए प्रयास किया था. రాబోయేది పరీక్షల సమయం కావడంతో విద్యార్థులకు ప్రధాని మోదీ కొన్ని సూచనలు చేశారు. జ్ఞాపకం ఉంచుకోవడానికి తగిన స్మార్ట్ పద్ధతులను ఆచరించాలని చెప్పారు. మార్చి నెలలో జరిగే పరీక్షా పే చర్చ కంటే ముందుగా పరీక్షలకు వెళ్లే యోధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒక విన్నపం చేశారు. తమ అనుభవాలను మైగవ్ లేదా నరేంద్ర మోదీ యాప్ ద్వారా పంచుకోవచ్చని చెప్పారు. ఈసారి పరీక్షా పే చర్చ కార్యక్రమానికి యువకులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఆహ్వానితులేనని ప్రధాని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పిఎస్ఎల్వి C-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉదయం 10:24 పిఎస్ఎల్వి C-51 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ 15 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్కు చెందిన అమెజోనియా శాటిలైట్ను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం కాగా, మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇది 39వ ప్రయోగం. పిఎస్ఎల్వి డిఎల్ వర్షన్లో మూడోది. బ్రెజిల్ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ క్వాంటస్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పిఎస్ఎల్వి C-51 వాహక నౌక ద్వారా బ్రెజిల్కు చెందిన అమెజోనియా 1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపారు. అలాగే ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోను పంపారు. మోదీ ఫోటో, ఆత్మనిర్భర్ మిషన్ పేరు, భగవద్గీత కాపీ, 1000 మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను అంతరిక్షంలోకి పంపించినట్లు ఇస్రో తెలిపింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం గర్వంగా ఉందన్నారు. अमेजोनिया 1 को सफलतापूर्वक उसकी कक्षा पर स्थापित कर दिया गया है. सभी वैज्ञानिक गण खुशियां मनाते हुए
The mission, however, will continue for another 1.5 hours. Meanwhile, the PS-4 along with the rest of the payloads will continue to coast and will restart twice and come to a lower orbit for injecting the 18 payloads. My heartiest congratulations to the Brazilian team for this achievement. The satellite is in very good health and solar panels are deployed and is functioning very nicely. Let me congratulate and compliment the entire Brazilian team. Also, my best wishes for the Brazilian engineer for the future operations and the future life of the satellites and utility of the satellite for the Brazilian civilian community. On this happy occasion, we have with us Brazilian Minister for Science and Technology and Innovation, His Excellency Marcos Pontes. I could choose better place to be than here in India with all our partnership, and this is very important. This is one step, important step for this partnership that is going to grow up very much. So, all of you here in India as well, I'd like to thank you very much, congratulate for beautiful launch, beautiful rocket, and all the efforts that has been done here. So, we are going to work together a lot. And seeing by this symbol here with these two flags, I believe represents exactly what we are doing today. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ రోజు వేకువజామున 2:30 ట్రయల్ రన్ను అధికారులు ప్రారంభించారు. 2 దశాబ్దాల క్రితం ఖాయిలా పడ్డ ఈ కర్మాగారాన్ని 6,180 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపట్టాయి. ఫ్యాక్టరీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేప నూనె పూత యూరియా ఉత్పత్తి చేయనున్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో ట్రయల్స్లో అంచనా వేయనున్నట్లు సీఈఓ నిర్లబ్ సింగ్ రాయ్ తెలిపారు. మార్చిలో యూరియా ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 2 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు యూరియా ఉత్పత్తి కానుండటంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్కు పూర్వ వైభవం రానుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేయని వాటిని కూడా ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అనేక పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేటు దవాఖానాల్లో కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధరను 250 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వ్యాక్సిన్ ధర 150 రూపాయలు కాగా సేవా రుసుము 100 రూపాయలుగా పేర్కొంది. ప్రైవేటు దవాఖానాలు ఇంతకంటే ఎక్కువ ఛార్జీ చేయరాదని ఆదేశించింది. కేంద్రం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ధరలే అమల్లో ఉంటాయని తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ను 2 డోసులుగా వేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగానే వ్యాక్సిన్ వేస్తారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 45 ఏళ్లు వయసు దాటిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ వేసేందుకు సోమవారం నుంచి 2వ విడత వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ దవాఖానాల్లోనే వ్యాక్సినేషన్ నిర్వహించగా ఈసారి ప్రైవేటు దవాఖానాల్లో కూడా అనుమతిచ్చారు. దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో 20 వ్యాధులను పేర్కొన్నారు. ఎక్కడెక్కడ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలు, సమయం, టైం స్లాట్లను వంటి వివరాలను ఆరోగ్య సేతు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం మార్చి 4వ తేదీన తిరుపతిలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొననున్నారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు దాదాపు 100 మంది వరకు భేటీలో పాల్గొంటారు. నీటి ప్రాజెక్టులు కేటాయింపులకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ అజెండాపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
కాళేశ్వరానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని లేఖలో కోరింది. పోలవరం ముంపును కూడా చేర్చాలని పేర్కొంది. కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పర్యటించారు. పుదుచ్చేరిలోని కరైకల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా అనంతరం కరైకల్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పుదుచ్చేరి నుంచి తమిళనాడులోని విల్లాపురానికి చేరుకుంటారు. తీవనై మహిళా కళాశాల వద్ద బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం విల్లాపురం, జానకీపురంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత తమిళనాడు మండల స్థాయి కార్యకర్తలతో హోంమంత్రి సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడు ఎన్నికల్లో ఏఐఏడీఎంకే బీజేపీతో కలిసి బరిలోకి దిగనున్నాయి. అమిత్ షా తన పర్యటనలో సీట్ల పంపకంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నీటిని ఒడిసి పట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు. జలశక్తి అభియాన్ పేరిట ఉద్యమం ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడి. రమన్ ఎఫెక్ట్ వైజ్ఞానిక రంగాన్ని కొత్త మలుపు తిప్పిందన్న ప్రధాని మోదీ. కొత్త వంగడాలను కనిపెట్టిన తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డికి కితాబు. రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఒక్కో డోస్ ధర 250 రూపాయలు. నింగిలోకి దూసుకెళ్లిన PSLV C-51 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి